నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వం. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఈ నెల 18న నిడదవోలులో జరిగే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం సీఎం చంద్రబాబు పాల్గొననున్నారని స్పష్టం చేసిన మంత్రి దుర్గేష్. బీజేపీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు. పూలే 199వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన బీసీ నాయకులు మార్గాని నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు. క్రీడా హబ్ గా రాజమండ్రిని తీర్చిదిద్దుతున్నాం. ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ సీజన్ 2ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 3వ శనివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 18న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిడదవోలు పర్యటనకు రానున్నారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నాయుడు చారిత్రాత్మక నిడదవోలు నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా సీఎం నిడదవోలుకు విచ్చేస్తుండటంతో మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మరియు ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో మాలకోడూరు చెరువు, చినకాశిరేవు, లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రాంగణం, మహిళా కళాశాల ప్రాంగణం, కరెంట్ ఆఫీస్ స్థలం, పంగిడి రోడ్డులోని బ్రాహ్మణగూడెం ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం పర్యటించిన ప్రాంతాల్లో సంబంధిత ఏర్పాట్లపై శనివారం సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మన జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి కీర్తి గారు, అదేవిధంగా మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారు మేఘస్వరూప్ గారు, అదేవిధంగా డిఎస్పి గారు పాల్గొంటున్నాం. ఈరోజు ప్రధానంగా రేపు 18వ తారీఖున శనివారం నాడు స్వచ్ఛాంధ్రకి సంబంధించి ఏదైతే సాసా ప్రోగ్రాం ఉందో ఆ ప్రోగ్రాము పాల్గొనడానికి నిడదవోలు నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి గారు ఎంచుకున్నారని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. రాష్ట్రం మొత్తం మీద కూడా పరిశుభ్రత, నీటి భద్రత, నీటి సంరక్షణ ఇలాంటి అనేక కార్యక్రమాలని మధ్యకాలంలో చేపడుతున్నటువంటి సందర్భం మనందరికీ తెలుసు. ఒక పక్కన మనకి నీటి సంరక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరో పక్కన ప్రతి శనివారం కూడా, ప్రతి 3వ శనివారం థర్డ్ సాటర్డే ఈ స్వచ్ఛాంధ్రకు సంబంధించినటువంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. అందులో భాగంగా చారిత్రాత్మక నిడదవోలు పట్టణానికి ముఖ్యమంత్రి గారు 18న వస్తున్నారు. ఆ సందర్భంగా ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు చేయాలనేటువంటి అంశాల మీద కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మున్సిపల్ ఆర్డీ గారు, డిఎస్పీ గారు అందరం కలిసి విజిట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఒక పక్కన పూర్తి స్థాయిలో మనం స్వచ్ఛతకు సంబంధించి చేయవలసిన కార్యక్రమాలు, ఇక్కడ మనకి మాలకోడు చెరువు అనేటువంటిది ఏదైతే ఉందో నిడదవోలు పట్టణంలో ఆ చెరువుని, అదేవిధంగా మరో పక్కన చినకాశిరేవుని, ఇలా 4-5 ప్రదేశాలను చూసాం. అక్కడ ఉన్నటువంటి స్వచ్ఛతా కార్యక్రమాలు ఏం చేయాలనేటువంటి దాని మీద కూడా పూర్తిగా ఆలోచిస్తున్నాం. వాటర్ స్టోరేజు, అదేవిధంగా రేపొద్దున్న హెవీ రెయిన్స్ వచ్చినా కూడా ఇళ్లలోకి నీరు రాకుండా ఉండాలంటే మన మాలకోడు చెరువుని అభివృద్ధి చేసుకోవాలి, దాంతోపాటు సుందరీకరించాలనేటువంటి మాట కూడా అనుకుంటూ దాన్ని ప్రధానమైనటువంటి అంశంగా తీసుకుంటాం. భారతదేశం మొట్టమొదటి సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి జాగృతి బ్లడ్ బ్యాంక్ వద్ద గల విగ్రహం వద్ద 199వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పికి నాగేంద్ర హాజరయ్యారు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఉన్నవాళ్లు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ 200 సంవత్సరాల క్రితం భారతదేశంలో సంఘ సంస్కర్తగా మహాత్మా జ్యోతిరావు పూలే అనేక సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు. చదువు ద్వారానే మనిషి మూఢనమ్మకాలు, అజ్ఞానం పోగొట్టుకోవచ్చునని గుర్తించారని అన్నారు. జ్యోతిరావు పూలే 199వ జయంతి ఈరోజు.
వారు 200 సంవత్సరాలు అంటే 2 శతాబ్దాల క్రిందటే భారతదేశంలో ఒక సంఘ సంస్కర్తగా అనేక ఆలోచనలు విద్య గురించి కానీ అదేవిధంగా సాంఘిక సంస్కరణల గురించి కానీ చదువు అనేది సమాజానికి చాలా అవసరం. అంటే అంబేద్కర్ కంటే ముందే ఒక సంస్కర్త ఈ భారతదేశంలో ఉద్భవించారు. ఆ దృష్ట్యా ఆయన చేసేటువంటి అనేక అంశాలతో ప్రేరేపితమై ఈవేళ మోడీ గారు ఒక ఆర్టికల్ కూడా వారి గురించి రాశారు. వారి భార్య భర్త చనిపోయిన తర్వాత కూడా వారి సంస్కరణ చేపట్టింది. ఆనాడు ప్లేగు వ్యాధి వస్తే దాంట్లో కూడా వారు ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఆయన సంస్కరణలు స్వీకరించి ఆ ప్లేగు వ్యాధి వచ్చిన వ్యక్తులకి సర్వీసు మహాత్మా జ్యోతిరావు పూలే 199 జయంతి సందర్భంగా ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు గురువర్యులు ఎమ్మెల్సీ శ్రీ సోమవీర్రాజు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పూలే గారి కోసం మనం మాట్లాడుకుంటే కనుక ఒక చరిత్ర, ఆయన చేసినటువంటి విధానాలు, ఆయన తీసుకున్నటువంటి సంకల్పంలో ఉన్నటువంటి ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు కాబట్టే ఈరోజు ఈ భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకి ఒక బాసటగా, ఒక రోడ్డు, ఒక ప్లాట్ఫామ్ లాగా ఈరోజు ప్రతి ప్రభుత్వాలు కూడా వాటిని ఆచరణలో తీసుకుని ఎంతో కొంత న్యాయం చేసే పరిస్థితి. సమాజంలోని సాంఘిక దురాచారాలను, కుల వివక్షత రూపుమాపేందుకు మహాత్మా జ్యోతిరావు పూలే కృషి చేశారని మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, ఉభయ తెలుగు రాష్ట్రాల బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా గోదావరి గట్టున ఉన్న పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి సిటీ బీసీ సెల్ అధ్యక్షులు పీతా రామకృష్ణ ఆధ్వర్యంలో జాగృతి బ్లడ్ బ్యాంక్ వద్ద గల పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మజ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలో మొట్టమొదటి సామాజిక విప్లవ యోధుడు జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే అనే మనం అందరం కూడా పిలుచుకుండే జ్యోతిరావు పూలే 200 సంవత్సరాల క్రితం పూణేలో జన్మించి ఈ భారతదేశంలో బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతికి, ముఖ్యంగా విద్య అనే దాన్ని మనం సమపార్చుకుంటేనే మన భవిష్యత్తు. మనం విద్య వల్ల జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్ల నీతి తెలుస్తుంది, నీతి వల్ల ధనం వస్తుంది, ధనం వల్ల ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి మనకు అవకాశం ఉంటుంది అని చెప్పి ఆనాడు జ్యోతిరావు పూలే ఆయన యొక్క ఉద్యమ రూపంలో ఎంతో కృషి చేసిన మహోన్నత వ్యక్తి. ఈరోజు మనం ఆయన 200వ జయంతిని మనం ఇక్కడ పూలే గారి విగ్రహం ఎదుట జరుపుకోవడం నిజంగా చాలా అదృష్టం. మరి ఆనాడు ఉన్న సాంఘిక దురాచారాలని అరికట్టి బరోడా మహారాష్ట్ర చేత బొంబాయి నగరంలో మహాత్మా జ్యోతిరావు పూలే 1827 ఏప్రిల్ 11వ తారీఖున జన్మించారు. ఈ రోజుకి కరెక్ట్గా 200 సంవత్సరాలు అయింది. ఆ రోజు ఆయన పోరాడినటువంటిది ఏంటంటే కుల వివక్షత. ఇవాళ సమాజంలో మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా కుల వివక్షత. అటువంటి కుల వివక్షత మీద ఆ రోజుల్లో బడుగు బలహీన వర్గాలు, పేదవాళ్ళకి ఎవరికి విద్య బోధించకూడదనేటువంటి తీర్మానాన్ని వ్యతిరేకించాడు ఆయన. ఏంటి ఈ సమాజంలో ఇంత అన్యాయం జరుగుతుందని చెప్పి వ్యతిరేకించి తన భార్యని ఇవాళ మహిళలకి విద్య బోధించడానికి ప్రోత్సహించి ఇవాళ సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారంటే దానికి ప్రథమ కారణం జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి పూలే. ఆ రోజు ఆమె ప్రారంభించినటువంటి విద్య ఈరోజు దేశాన్ని మహిళలు శాసించే స్థాయికి ముందుకు వెళ్ళగలిగాం. అలాంటిది ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో రాజ్యాంగాన్ని రచించాడంటే దానికి మూల పురుషుడు జ్యోతిరావు పూలే. అటువంటి మహోన్నత వ్యక్తి ఏ కుల వివక్షత మీద పోరాడాడో 200 సంవత్సరాలు అయినా ఇవాళ మనం చూస్తున్నాం. అమలాపురంలో ఎలా జరిగింది. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మరి ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆయన కోసం మాట్లాడుకుంటే మా వయసు కూడా సరిపోదు, చాలా పెద్ద పెద్ద వ్యక్తులు.
ఆయన ఆశయాల కోసమే మాట్లాడుతున్నాను. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల కోసం పోరాడి మన హక్కులు కాపాడుకోవాలని, ప్రతి ఒక్కరు చదువుకోవాలి, చదువుకుని మన హక్కుల కోసం పోరాడాలనే నిర్ధారణతో తీసుకొచ్చింది ఆయన. అలాగే ఇప్పుడు నా తరపున ఏంటంటే ఇది పెద్దవాళ్ళకే కాదు, నేడు తరానికి కూడా తెలియజేసేలాగా ఈ పోరాట యూదులు చాలామంది ఉన్నారు, అంబేద్కర్ కానీ చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక స్కూల్లోని క్లాసులో కూడా సబ్జెక్టులు పెడితే నెక్స్ట్ జనరేషన్ కూడా అందరికీ కూడా ఒక అనుభవం వస్తుందని చెప్పేసి వాళ్ళ ఆశయాలతో ముందుకెళ్దాలని కోరుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, కుటుంబ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. కాంగ్రెస్ పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు చామర్తి లీలావతి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాగృతి బ్లడ్ బ్యాంక్ వద్ద గల మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొవ్వూరి శ్రీనివాస్ మాట్లాడుతూ సామాజిక ఉద్యమ నేత పూలే జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే 65 సంవత్సరాలు జీవించి సమాజంలో ఉన్న కుల వివక్షత, మహిళల పట్ల నాటి సమాజం చూపుతున్న నిర్లక్ష్య వైఖరిపై అలుపెరగని పోరాటం చేశారని తెలిపారు. వితంతు వివాహాలు, మహిళా విద్యను ప్రోత్సహించారని అన్నారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా బాలికలకు పాఠశాల ఏర్పాటు చేశారని తెలిపారు. సిటీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు చామర్తి లీలావతి ఆధ్వర్యంలో నగర మరియు జిల్లా అంతా కూడా ఈ కార్యక్రమం పాల్గొంది. ఈ పూలే గారు 109వ జయంతి సందర్భంగా ఆయన నివాళులర్పిస్తూ ఆయన చేసిన మంచి కార్యక్రమాలు ప్రజల్లో ఎప్పుడూ ఉంటాయని, అలాంటి వ్యక్తి మళ్ళీ పుట్టాలని కార్యక్రమాలు కూడా ఎంతో మంచిగా చేసి ఘనంగా ప్రజల్లో ఆయన ఉండిపోయాడు. అలాంటి వ్యక్తి మళ్ళీ జన్మించాలంటే చాలా కష్టం కూడా. అలాంటి వ్యక్తి మనకు పుట్టడం చాలా గొప్ప గర్వం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జరుపుకోవడం మనం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. కుల మత భేదాలు లేకుండా ఆయన ఎంతో చేశారని అందరికీ తెలుసున్నదే. ఆయనతో పాటు వాళ్ళ మిస్సెస్ కూడా గ్రామాలకి తిరిగి కుల మత భేదాలు లేకుండా ఈరోజు చదువు అన్నీ ఉన్నాయంటే ఆయన నేర్పిన విద్య వల్ల ఈరోజు అందరూ కూడా తిరిగి ఉన్నారు. ఆయన కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి ఆయనతో పాటు వాళ్ళ మిస్సెస్ కూడా వెళ్ళి చదువు గురించి పోరాడిన గొప్ప వ్యక్తి. ఆయన గురించి ప్రతిరోజు తలుచుకోవాలి. ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు ఆయన్ని, ఆయన మిస్సెస్ని కూడా తలుచుకోవాలని మహిళా అధ్యక్షురాలుగా. సామాజిక ఉద్యమ నేత బాపూజీ పూలే గారి జయంతి సందర్భంగా యావత్ జాతికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆయన 1827లో జన్మించి 65 ఏళ్ల పాటు ఆయన యొక్క జీవితం మొత్తం సామాజిక న్యాయం, కుల వివక్ష, దళితుల మీద జరుగుతున్న దాడులు, వీటిని వ్యతిరేకిస్తూ సామాజిక న్యాయం కావాలని చెప్పేసి ఆయన అనేక పోరాటాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం. అంతేకాకుండా మన స్వతంత్రానికి ముందే ఆయన మహిళలకు భారతదేశంలో మహిళలకు మొట్టమొదటి పాఠశాల నిర్మింపజేసింది పూలే గారని చెప్పేసి గర్వంగా ఈరోజు చెప్పుకుంటా ఉన్నాం. మహాత్ములు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, సాంస్కృతిక రాజధానిగా ఉన్న రాజమహేంద్రవరాన్ని క్రీడలకు హబ్గా తీర్చిదిద్దుతుందామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. శనివారం లాలా చెరువు సమీపంలోని ఎస్పీ గ్రౌండ్స్లో ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ సీజన్ 2ని ఎమ్మెల్యే శ్రీనివాస్, ఏఎస్పీ చెంచిరెడ్డి ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను వారు పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత క్రీడాకారులతో కలిసి కొద్దిసేపు క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ రాజమండ్రి ఒకప్పుడు నేరాలు, మాదక ద్రవ్యాలకు కేరాఫ్గా ఉండేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాంస్కృతిక రాజధానిని క్రీడా హబ్గా కూడా మారుస్తున్నామని అన్నారు. ప్రీమియర్ లీగ్ అనే ఒక టోర్నమెంట్ మేము 2 years బ్యాక్ స్టార్ట్ చేసాం. మేము ఎందుకు స్టార్ట్ చేసామంటే మన రాజమండ్రి చుట్టుపక్కల చాలా ప్లేయర్స్ ఉన్నారు, బట్ దే డోంట్ హ్యావ్ అన్ గుడ్ ఆపర్చునిటీ. వాళ్ళు బయటకు రావడం కోసం, తెలియడం కోసం అసోసియేషన్ కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు రాజమండ్రిలో. అందుకే టోర్నమెంట్ స్టార్ట్ చేసాం. సీజన్ 1 మేము చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ప్లేయర్స్ కూడా చాలామంది సెలెక్ట్ అయ్యారు మన ఈస్ట్ గోదావరి నుంచి. ఆ టోర్నమెంట్ని చూసి అసోసియేషన్ వాళ్ళు వచ్చి చెక్ చేసుకున్న ప్లేయర్స్ని అక్కడి నుంచి చాలా ప్లేయర్స్ని తీశారు. సో అదేవిధంగా ఇప్పుడు సీజన్ 2 పెట్టి ఆదిరెడ్డి వాసు గారు ప్రెజెన్స్లో ఆయన తరపున మన టోర్నమెంట్ పెడుతున్నాం. సో ఈ టోర్నమెంట్ కూడా బాగా సక్సెస్ అవ్వ కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. బయటికి ఇలా ఉంటాడు బికాస్
ఒక సరస్సులో హంస కూడా చాలా ప్రశాంతంగా కనపడదు పైన చూడటానికి, బట్ ఆ ప్రశాంతత కింద తన కాళ్ళు కొన్ని వేల సార్లు కొట్టుకుంటే కానీ అంత ప్రశాంతత ఉండలేదు. అలాగే అంతర్గతంగా ఎలా కొట్టుకుంటారో నాకు తెలియదు, కానీ బహిర్ముఖంగా మాత్రం చాలా అద్భుతంగా. నేను ఐఎమ్ ది ఇన్స్పైరర్ అండ్ మోటివేటర్ ఫ్రమ్ హిమ్ బికాస్ ఐ నో ఫ్రమ్ ది బిగినింగ్. ఈ టోర్నమెంట్కి ఆయన ఆదర్శాలను మీరు తీసుకొని ఆయన విలువలను కాపాడుతూ టోర్నమెంట్ని అంత ఎక్కువ చెప్పు రాబోదు. ఎండ సూర్యుడు మాట్లాడటం కూడా ఇష్టం లేదు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్విటేషన్, థ్యాంక్ ఫర్ క్రీడాకారులు, ప్రోత్సాహకులు, మీడియా అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఆరోగ్యం జాగ్రత్తనా. ఓకే, బీ కేర్ ఆఫ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. హెవీ సన్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ లిక్విడ్స్ తీసుకోండి, ఆట ఆడేటప్పుడైనా సరే ఎక్కడైనా సరే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన జయకిషన్కి వాళ్ళ బృందా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, స్పోర్ట్స్ అనేది ప్రతి ఒక్కరికి ఎంతో ఇంపార్టెంట్. లైఫ్లో స్పోర్ట్ చాలా నేర్పిస్తుంది. గెలుపోవటమల్ని ఎలా మేనేజ్ చేయాలనే శక్తి స్పోర్ట్స్ ఇస్తుంది. అలాంటి స్పోర్ట్స్ని ప్రైమ్ లైన్లో తీసుకుని దాన్ని ప్రోత్సహిస్తున్న మన ఆదిరెడ్డి వాసు గారి ఒక అడుగుజాడల్లో ఇంకా స్పోర్ట్స్ని ముందుకు తీసుకెళ్లాలని ఉత్సాహంతో నేను మా జయకిష్ను ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి. సో దానికి కోఆపరేట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్లేయర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. ప్లే సేఫ్ అండ్ ఎంజాయ్ ద గేమ్. థ్యాంక్ యూ. మనం 14 crores తోటి ఈ యొక్క విఎల్పురం లారీ స్టాండ్లో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ టెండర్ అయిపోయింది. అతి దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఫేజ్ 2, ఫేజ్ 3కి కావాల్సిన 13 crores కూడా మరలా ఖేలో ఇండియాలోనే గౌరవ ఎంపీ గారు శాంక్షన్ చేయించడం కూడా జరిగింది. అది కూడా ఒక 3-4 నెలల్లో టెండర్లు పిలిపించుకొని అది కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. అతి దగ్గరలో ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్, అంటే భారతదేశం అంతా కూడా రాజమహేంద్రవరం వైపు చూసే విధంగా ఒక ప్రపంచ స్థాయి క్రీడని రాజమహేంద్రవరం ఒక వేదికగా నిర్వహించుకుంటా ఉన్నాము అంటే ఇది రాజమహేంద్రవరం ప్రతి ఒక్కరికి గర్వకారణం. అంటే గతంలో రాజమహేంద్రవరం పేరుని ఏ విధంగా తీసుకెళ్లారో మనం చూసాం. ఎక్కడికి వెళ్ళినా మాదక ద్రవ్యాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అన్న పేరు నుంచి ఈ రోజు క్రీడా హబ్ గా రాజమహేంద్రవరం వెళ్తా ఉందన్నది మన అందరికీ కూడా పార్టీలకు అతీతంగా ప్రతి వ్యక్తి గర్వించదగ్గ విషయం. తప్పకుండా నేను దానికి ఒక ట్యాగ్ లైన్ కూడా చాలా ఆలోచించి పెట్టాం. వేర్ కల్చర్ మీట్ స్పోర్ట్. సాంస్కృతిక రాజధాని అయిన రాజమహేంద్రవరాన్ని ఒక క్రీడా హబ్ గా, క్రీడ అనుసంధానం అయితే ఏ విధంగా ఉంటుంది సంస్కృతి క్రీడ అన్నది మన అతి దగ్గరలో చూపించు. కిషన్ సింఘానియా. మేము ఈ ఎస్పీ గ్రౌండ్స్లో ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఆదిరెడ్డి వాసు గారు ఆధ్వర్యంలో మొదలుపెట్టాం ఇవాళే. ఇది టోటల్గా 1.5 month 2 months టోర్నమెంట్ నడుస్తుందండి. ఇందులో 18 టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ టోర్నమెంట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మన రాజమండ్రిలో ఉన్న ప్లేయర్స్ని బయటికి తీసుకొచ్చి అసోసియేషన్ కంట్లో పడాలని చెప్పి మేము ఈ టోర్నమెంట్ నిర్వహిస్తాం. సీజన్ 1 కూడా మేము చాలా సక్సెస్ఫుల్గా చేస్తాం. అందులో కూడా అసోసియేషన్ వచ్చి ప్లేయర్స్ని ఇక్కడ నుంచి పిక్ చేసుకున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. మేము దీన్ని మళ్ళీ ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలని చెప్పి వాసన్నని మేము అడగడం జరిగింది. ఆయన కూడా బాగా సపోర్ట్ చేశారు మాకు. సో ఇవాళ మేము మొదలుపెట్టి 1.5 2 months వరకు ఈ టోర్నమెంట్ని నిర్వహిస్తాం. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద ప్లేయర్స్ అండ్ టీమ్స్. మే ద బెస్ట్ టీమ్ విన్. థ్యాంక్ యూ అండి. ఆదిరెడ్డి వాసు గారు ప్రెజెంట్స్ ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ సెకండ్ సీజన్ ఇవాళ నుంచి ఇనాగ్రేట్ అవబోతుంది. దీంట్లో 18 టీమ్స్ పాల్గొంటున్నాయండి. నిర్విరామంగా 2 నెలలు ఇది జరగబోతుంది. అన్ని రకాల కార్పొరేట్స్ నుంచి కానీ యువత అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఎంతో కాన్సన్ట్రేటెడ్గా ప్యాషన్తో నిర్వహిస్తున్న జయకిషన్, మిథున్ అండ్ టీమ్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ, స్పోర్ట్స్ అనేది ఎంతో ఉత్సాహకరమైన ఆరోగ్యాన్ని ఇచ్చే అంశం. స్పోర్ట్స్లోనే ప్రతి ఒక్కరికి కష్ట నష్టాలు, విజయాలు, అపజయాలని తట్టుకునే శక్తిని కానీ నేర్పించే అంశం. సో ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ సమ్మర్ సీజన్లో పిల్లల్ని స్పోర్ట్స్కి. భారతదేశ తొలి సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే భారతరత్న అవార్డు ఇవ్వాలని ఎల్ఐసి ఓబీసీ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం రాజమండ్రి జాగృతి బ్లడ్ బ్యాంక్ వద్ద గల పూలే విగ్రహం వద్ద ఎల్ఐసి ఓబీసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్ఐసి సీనియర్
డివిజనల్ మేనేజర్ సత్యనారాయణ సాహు హాజరయ్యారు. ముందుగా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశంలోని అసమానతలు, కుల వివక్షత, మహిళా విద్య కోసం పోరాటం చేశారని అన్నారు. ఈ జ్యోతిరావు పూలే 199 సందర్భంగా మనం గుర్తు చేసిన విషయం ఏంటంటే, ఈ భారతదేశాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల్లో బుద్ధుడు మొట్టమొదటి వ్యక్తి అయితే రెండో వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. ఎందుకంటే వీళ్ళు ఒక మతానికి వ్యతిరేకంగానో ఒక కులానికి వ్యతిరేకంగానో పోరాడలేదు. కేవలం సంఘంలో ఉన్నటువంటి అసమానతలను, పీడిత వర్గాల పట్ల జరుగుతున్న దాడిని వ్యతిరేకంగా వాళ్ళ గళాన్ని విప్పి ప్రజలను విజ్ఞానవంతులు చేయాలనే తపనతోటి వాళ్ళ జీవితానంతటిని గడిపారు తప్ప ఏ ఒక్కరికో వ్యతిరేకంగా వారు ఎప్పుడూ కూడా పోరాడలేదు. ఈరోజు మన ప్రీతం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు చెప్పిన విషయం ఒకటి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటంటే ఆయన ఏం చెప్పారంటే, ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే ఒక జ్ఞాపకం కాదు, ఆయన మనకు ఒక మార్గదర్శి. ఆ విషయాన్ని గుర్తుంచుకుని మనమందరం కూడా ఈ సమాజం పట్ల అంకిత భావంతో ఉండాలని నేను కోరుకుంటూ ఈ సమావేశానికి ఈ జ్యోతిరావు పూలే జయంతి ఈరోజు మహాత్మా జ్యోతిరావు గారి 199వ జయంతికి విశేషంగా అందరికీ మరి ఎల్ఐసి ఆఫీసర్స్ తరఫున, ఎస్సీ ఎస్టీ తరఫున కూడా వందనాలు. ఎందుకంటే మహాత్మా పూలే గారి యొక్క ఆశయాలు ఏమిటంటే, ఆయన ఒక బంధు ప్రీతి అనే ఒక పత్రిక స్థాపించి దాని ద్వారా ప్రజలు ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటే సమాజం బాగుపడుతున్న మీద అనేక విషయాలు ఖర్చుకుని చేశారు. అటువంటి వ్యక్తిని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చేసుకోవడమే కాకుండా ప్రతి ఇంటింట, ప్రతి బహుజనుడి ఇంట, దళితుడి ఇంట మహాత్మా పూలే గారిని కొనియాడటం చాలా ఆనందదాయకం. ఇటువంటి కార్యక్రమాలు మరింత ఎక్కువ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు మనం జ్యోతిబా పూలే గారి 199వ జయంతి సందర్భంగా మనం ఈరోజు ఇక్కడ జయంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు ఎల్ఐసి ఓబీసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకోవడం ఎంతైనా ఆనందదాయకం. మరి ఈ సందర్భంగా మనం ఆ మహనీయుని యొక్క ఆశయాలు, ఆ మహనీయులు ఈ జాతికి చూపినటువంటి ఒక బాట, ఈ జాతి అభివృద్ధి చెందాలి అంటే ఆయన ఈ సొసైటీలో ఉన్నటువంటి ఈ కుల వివక్ష, అదేవిధంగా అన్ని వర్గాలు కూడా ఎప్పుడైతే అభివృద్ధి చెందుతాయో అప్పుడు మాత్రమే ఈ దేశానికి పూర్తి స్వాతంత్రం వచ్చినట్టు, ఈ జాతి ఒక అభివృద్ధి పథంలో నడుస్తుంది అని ఆయన చెప్పినటువంటి 199వ జయంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మా సీనియర్ డివిజనల్ మేనేజర్ గారికి, అలాగే మార్కెటింగ్ మేనేజర్ వెంకటేశ్వర గారికి, మేనేజర్ సేల్ శర్మ గారికి, అలాగే యూనియన్ నాయకులకి, అసోసియేషన్ నాయకులకి, ఇక్కడికి ఇచ్చేసిన ఉద్యోగస్తులందరూ కూడా ఈ 199వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు రామ్ కుమార్. నేను ఎల్ఐసి ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆల్ ఇండియా జాయింట్ సెక్రటరీ, అలాగే పూర్వ జనరల్ సెక్రటరీ రాజమండ్రి డివిజన్. మేము ఒకటే రాజమండ్రి డివిజన్లో పూలే విగ్రహం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గత 25 సంవత్సరాలుగా తొలుత గార్లాండ్ మా ఎస్ఎం కథ ఎంచడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. ఇదే కార్యక్రమం ఇంకా పునరుద్ధరిస్తాం. అలాగే పూలే గారు 1827వ సంవత్సరంలో పుట్టి 1890 సంవత్సరంలో మరణించే వరకు ఆయన జీవితం అంతా కూడా భారతదేశ ప్రజల కోసం, సామాజిక అసమానతల రూపుమాటంలో కానీ సంఘ సంస్కర్తగా ఆయన 1848 ఉత్సవ ప్రారంభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మరి ఈరోజు మన భారతదేశాన్ని చూసుకుంటే పురాణాలు, ఇతిహాసాలు, చారిత్రక గ్రంథాలన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే, అవతార పురుషులందరూ కూడా రాముడి తర్వాత కృష్ణుడు, కృష్ణుడి తర్వాత విష్ణు, బ్రహ్మ ఇలాగే చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు మన చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, అంటే చరిత్ర మహనీయుల్ని ఈ భారతదేశ చరిత్రలో మరుగున పడుతున్న మహనీయులు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మహాత్మా జ్యోతిరావు పూలే అని నేను చెప్తా. ఎందుకంటే అనేక మందికి భారతరత్న ఇచ్చిన తర్వాత కూడా ఆయనకి భారతరత్న ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానం చేసి పంపినా ఇప్పటివరకు భారతరత్న ప్రకటించలేదు. ఈ ప్రాంగణం నుంచి మేము ఎల్ఐసి ఓబీసీ ఎంప్లాయీస్ ఉద్యోగుల సంఘం తరఫున, ఎల్ఐసి ఉద్యోగుల సంఘం తరఫున మహాత్మా జ్యోతిరావు పూలే కలిపి ఎవరికి సావిత్రిబాయి పూలేతో కలిపి ఇద్దరికి. శనివారం ఉదయం ధవళేశ్వరం గ్రామంలోని బస్టాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పత్రికా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం పెద్దలు, దళిత నాయకులు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మొట్టమొదటిగా ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తలారి వరప్రసాద్, దేవదాసు శ్రీను మాట్లాడుతూ ధవళేశ్వరం గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం 1982వ
సంవత్సరంలో గౌరవ పెద్దలు దళిత ఎమ్మెల్యే బత్తిన సుబ్బారావు చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. అప్పటి నుంచి దివంగత నాయకులు దేవదాస్ వెంకటరత్నం, అలాగే దేవదాసి రాంబాబు, ముహూర్త లక్ష్మణరావు లాంటి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించేవారని తెలిపారు. మరి జై భీములు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ స్థానిక బస్ స్టాండ్లో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మరి ఇందాక మా సోదరులు చెప్పినట్లు బత్తిన సుబ్బారావు గారి యొక్క మరి వారి చేతుల మీద యొక్క విగ్రహాన్ని స్థాపించుకుని ఆ రోజు ఆ విగ్రహం స్థాపించడంలో మా పూర్వీకులు మరి దివంగత నేతలు చాలా మంది ఉన్నారు. వారందరి పేర్లు కూడా మరి ప్రసాద్ గారు ప్రస్తావించారు. వారు ఈ రోజు ఈ యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మరి వారు ఉన్నంత కాలం కూడా ఈ కార్యక్రమాలు ఎంతో దిగ్విజయంగా జరిపించారు. అదే మేము కూడా వారి యొక్క మరి మాట ప్రకారం వారు చేసిన కార్యక్రమాలని మరి తూచా మేము పాటిస్తూ ఇంకా ముందుకి కార్యక్రమాలు తీసుకెళ్తున్నాం. రేపు రాబోయే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతికి ధవళేశ్వరంలో ఉన్న దళిత సోదరులు అందరూ కూడా మరి ఈ యొక్క విగ్రహాన్ని దగ్గరకు వచ్చి మొట్టమొదటిగా ధవళేశ్వరంలో మరి స్థాపించిన విగ్రహం ఇదే. మరి మీరందరూ కూడా దయచేసి ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఏర్పాటు చేసిన మరి ఏప్రిల్ 14వ తారీఖు కార్యక్రమానికి ధవళేశ్వరంలో ఉన్న దళితులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఇదే మీ అందరినీ కూడా ఆహ్వానంగా పలుకుతూ తప్పనిసరిగా మీరు అందరూ వచ్చి కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటూ జై భీములు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్. అందరికీ నమస్కారం. నా పేరు తలారి వరప్రసాద్. ధవళేశ్వరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘానికి మాజీ అధ్యక్షుడిగా పనిచేశాను. ఈ రోజున మా ధవళేశ్వరం గ్రామంలో నెలకొల్పబడినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఏప్రిల్ 14వ తారీఖున ధవళేశ్వరం అంబేద్కర్ యువజన సంఘం తరఫున మేము ఎంతో ఘనంగా జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ యొక్క మా అంబేద్కర్ స్టాచ్యూని గౌరవ దళిత నాయకులు మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ బత్తిన సుబ్బారావు గారి చేతుల మీదుగా మా గౌరవ దళిత నాయకులు దివంగత నేత శ్రీ దేవదాసి వెంకటరత్నం గారు, అలాగే దివంగత నేత ధవళేశ్వరం ఎస్సీసీఎల్ అధ్యక్షులు గౌరవనీయులు భారతదేశంలోని ప్రముఖ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రిగా పేరెన్నికగన్న వాసన్ ఐ కేర్ ఆసుపత్రి ఇప్పుడు రాజమండ్రిలో తన కొత్త బ్రాంచ్ను ప్రారంభించింది. సేలం నూకరాజు కంపెనీ రోడ్లోని బొలినేని హాస్పిటల్ సమీపంలో ఈ నూతన బ్రాంచ్ను శనివారం ప్రారంభించారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల ప్రజలకు ఆధునిక అందుబాటులో ఉండే సమగ్ర కంటి చికిత్సా సేవలను అందించడం లక్ష్యంగా ఈ ఆసుపత్రి ప్రారంభించారు. ఏఎస్జీఐ హాస్పిటల్స్ నెట్వర్క్ కు చెందిన వాసన్ ఐ కేర్ హాస్పిటల్ దేశవ్యాప్తంగా 87 నగరాల్లో 172 కంటే ఎక్కువ శాఖలతో బలమైన స్థానం సంపాదించుకుంది. Here, this is the 8th center in Rajahmundry, Vasan Eye Care branch, new branch. And Vasan Eye Care antene oka decades of trust. So ee trust ni enhance chesindi ASG organization. So with modern equipment and modern international standards toti strengthen chesindi ee center. So people first of all today we have 180 centers. 180 centers over pan India. We have given treatment to over 5 crores of people and several lakhs of cataract surgeries and the LASIK surgeries. So we have in all centers we have so many all specialties available here. Vasan Eye Care centers and equipment wise modern equipment, modern standards. So in cataract surgeries we are using డే అండి. ఎందుకంటే వాసన్ ఐ కేర్ ఇంకొక బ్రాంచ్ని ఓపెన్ చేసింది మన రాజమండ్రిలో. ఇది 8th బ్రాంచ్ అండి ఆంధ్రప్రదేశ్లోనే. మెయిన్ ఏమేంటంటే అందరికీ క్వాలిటీ ఐ కేర్ అన్నది ఇవ్వడం అన్నది వాసన్ ఐ కేర్ పెట్టుకున్న ఏమండి. ఫస్ట్ అది స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా క్వాలిటీలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అది మెడికేషన్స్ దగ్గర నుంచి, కామన్ ఐ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి, స్పెక్టికల్స్ దగ్గర నుంచి, సర్జరీస్ దగ్గర దాకా పేషెంట్ వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళేంత వరకు వాళ్ళు మళ్ళీ విత్ ఫ్యామిలీ
మళ్ళీ వాసన ఐకేర్కే రావాలి అన్నట్టుగా చేసుకుంటూ ఇప్పుడు దాకా ముందుకెళ్తుంది. దానికి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. నేను మెయిన్ గ్లకోమా సర్జన్ అండి. గ్లకోమా అంటే కామన్ కంటి సమస్య కింద భావిస్తున్నాం. ఈ గ్లకోమా అనేది ఏంటంటే నీటి కాసులు. ఈ ఇనాగ్రేషన్కి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. యాక్చువల్గా మా ఏం ఏంటంటే అందరికీ క్వాలిటీ ఆఫ్ ఐ సర్వీసెస్ ఇవ్వాలని విత్ అఫోర్డబుల్ ప్రైసెస్ ఇన్ అండ్ అరౌండ్ రాజమండ్రి. సో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా సింగిల్ రూఫ్లో ఉన్నాయండి. మనకి క్యాట్రాక్ట్ కానీ, కార్నియల్ యాసిడ్ కానీ, గ్లకోమా కానీ అండ్ రెటీనా కానీ ఇవన్నీ కూడా మనకి సింగిల్ రూఫ్లో ఏంటంటే అన్ని అడ్వాన్స్డ్ మిషన్స్ అండి. సో మీరు మనకి ట్రీట్మెంట్ కానీ, డయాగ్నోసిస్ కానీ, ఈవెన్ ఆపరేషన్స్ కానీ అన్ని మాడ్యులర్ అవుతాయి. సో ఎవ్రీథింగ్ విల్ బి అండర్ ద స్ట్రీమ్ లైన్. సో వాట్ మా ఎక్స్పీరియన్స్ బట్టి ఏంటంటే మామూలుగా మనకి ఈవెన్ ద చిన్నపిల్లల నుంచి అంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఆర్ఓపి దగ్గర నుంచి అంటే ప్రీ టైమ్ బర్త్ లో బర్త్ రేట్ బేబీస్ దగ్గర నుంచి కూడా retinal surgeon, we are an ROP specialist. Thank you all for being here today. It gives me immense pleasure to welcome you all on the inauguration of Vasan Eye Care Hospital at Rajahmundry. At Vasan Eye Care, our mission is simple: to provide world-class ophthalmic facilities with compassion, precision and integrity. మన దగ్గర అన్ని అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్స్ అండ్ సర్జికల్ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మన హాస్పిటల్లో రొటీన్ విజన్ ఐ కేర్ నుంచి కాంప్లెక్స్ సర్జరీస్ దాకా అన్ని ఫెసిలిటీస్ మన రాజమండ్రి ప్రజలకు అందుబాటులో ఉంటాయి. మన మెయిన్ అప్రోచ్ వచ్చేటప్పటికి ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ప్రివెంటివ్ కేర్ మీద ఫోకస్ చేస్తాము. అంటే ముఖ్యంగా గ్లకోమా కానీ లేదా రెటీనా సమస్యలు చూస్తే ఎర్లీగా డిటెక్ట్ చేసినప్పుడు మా రిక్వెస్ట్ తీసుకొచ్చినది మీ అందరికీ ధన్యవాదాలు. వాసన్ ఐ కేర్ అనేది ఐ హాస్పిటల్కి ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది. ఓకే, సో ఇది ఆంధ్రాలో 8th బ్రాంచ్. సో ఆల్మోస్ట్ 180+ hospitals across India we have. So we already collaborated with ASG Eye Hospital now. It's now we are expanding across Pan India. We are entering into abroad countries as well. So it's going to be a very big network eye hospital going forward. For this, with all your support is required. That's what our request. Thank you so much. నమస్కారం తెలియజేస్తున్నామండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాకు మొత్తం 8 సెంటర్స్ ఉన్నాయండి, ఇంక్లూడింగ్ రాజమండ్రి సెంటర్. మేము అన్ని హాస్పిటల్స్లో కూడా అందరికీ అందుబాటులో అన్ని రకాల కంటి సమస్యలపైన ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ అన్ని రకాల ఎంపానల్మెంట్స్ మా దగ్గర ఉన్నాయి. కాబట్టి మధ్యతరగతి పేద అందరికీ కూడా అన్ని రకాల కంటి సంబంధించిన వ్యాధులకి సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నామండి. అట్లాగే మా దగ్గర చాలా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉన్నారు. అంటే అన్ని రకాల ట్రీట్మెంట్స్ కూడా వాసన ఐ కేర్లో అవైలబిలిటీ అని చెప్పేసి మేము గర్వంగా చెప్పగలము. అట్లాగే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అండి. ఎక్కడ కూడా ఆప్థమాలజీ హాస్పిటల్స్ పెట్టినా కానీ అన్ని సర్వీసెస్ ఎవరు ప్రొవైడ్ చేయలేదు. బట్ మా వాసన ఐ కేర్లో మాత్రం అన్ని రకాల సర్వీసెస్ మేము ఏ హాస్పిటల్లో అయినా ఇవ్వగలమండి. అట్లాగే రెటీనా సంతానోత్పత్తి వైద్య విభాగంలో భారతదేశపు నమ్మకమైన సంస్థ అయిన ఓయాసిస్ ఫెర్టిలిటీ గత 5 నెలలు కావడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ మరియు జార్ఖండ్ రాష్ట్రాల్లో తన పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు దేశవ్యాప్త సంతానోత్పత్తి అవగాహన ఉద్యమం ఓయాసిస్ జనని యాత్రను కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి చేరుకుంది. ఈ చొరవ ద్వారా టైర్ 1, 2, 3 నగరాల్లోని ప్రజలకు సంతానోత్పత్తిపై అవగాహన, నిపుణుల మార్గదర్శకత్వం, ప్రాథమిక స్క్రీనింగ్ పరీక్షలను నేరుగా ఆయా ప్రాంతాల్లోనే అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా సంతానలేమి సమస్యలపై అవగాహన కల్పించడమే కాకుండా దంపతులకు అవసరమైన వైద్య సహాయాన్ని అందించనుంది. ఈ రోజున మన రాజమండ్రి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ జననీ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే పిల్లలు లేకుండా ఉన్నారో వాళ్ళకి పిల్లలు కలిగేలా చేయడానికి
అతి తక్కువ ఫీజుతోటి దీని యొక్క ఉద్దేశం ఆ విధంగా ఉంటుంది. ఈవేళ ఇదివరకు గతంలో 2 లేక 3 పిల్లలు అనేవారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడే ఎక్కువ మంది పిల్లలు కనండి అన్నారు. ఎందుకంటే జనాభా పెరగాలని ఆ ఉద్దేశంతో ఏదైతే లేట్ మ్యారేజెస్ చేసుకున్నా ఏదైనా లోపాలున్నా పిల్లలు పుట్టట్లేదు కాబట్టి వీళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళు ఆ లోపాలు ఏంటో చూడడం ఒకటి, 2 ఏ విధంగా చేస్తే వీళ్ళకి పిల్లలు పుడతారు అనే దాని గురించి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి వీళ్ళు సక్సెస్ అవుతూ వస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఈ యాత్ర సాగుద్ది. ఈవేళ రాజమండ్రి, రేపు జగ్గంపేట, ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతంలో పెట్టుకుంటూ దీన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ విధంగా కష్టపడుతున్నందుకే ఈ అమ్మాయి మా అమ్మాయి మాకు రిలేషన్ వచ్చే వరకు కూడా నాకు తెలియదు. వీళ్ళ హస్బెండ్ నాకు ఎప్పుడు మావయ్య అంటూ వస్తూ ఉంటాడు. డాక్టర్ గంగా ప్రియదర్శిని అండి, ఓఎస్ఎస్ ఐవీఎఫ్ సెంటర్ రాజమండ్రి కన్సల్టెంట్ అని. ఇక్కడ వచ్చి ఇవాళ మనం జననీ యాత్ర అని క్యాంపెయిన్ స్టార్ట్ చేసాము. మెయిన్ మోటో ఆఫ్ క్యాంపెయిన్ ఏంటంటే ఇన్ఫర్టిలిటీ అవుట్ రీచ్. ఏదైనా సంతానం లేకుండా బాధపడుతూ దంపతులకి మేము వచ్చి సలహా ఇచ్చి వాళ్ళకి బ్లడ్ టెస్ట్లు, స్కాన్లు అవన్నీ మేము అందిస్తున్నాము. ఈ సర్వీస్ వచ్చి మనకి 1 year నుంచి జరుగుతుంది. ఈ ఇయర్ నవంబర్లో మనకి 2nd ఎడిషన్ స్టార్ట్ అయ్యి ఈ మంత్లో వచ్చి మనం రాజమండ్రిలో ఒక 6-7 ఏరియాస్ కవర్ చేస్తున్నాము. ఇవాళ రాజమండ్రిలో క్యాంపెయిన్ ఉంటుంది, రేపు జగ్గంపేట, అలాగే తణుకు, తాడేపల్లి, దేవరపల్లి, రావులపాలెం కవర్ చేస్తున్నాము. సో ఈ క్యాంపెయిన్లో ఎవరైనా పిల్లలు పుట్టకుండా బాధపడుతూ కపుల్స్కి మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము. వాళ్ళకి కన్సల్టేషన్, గైడెన్స్, కొన్ని బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ డిస్కౌంట్స్ ఇస్తున్నాము. సో ఈ మాకేంటి కోరిక అంటే ప్రతి ఒక్కరూ ఈ ఆపర్చునిటీని అవైల్ చేస్తూ వాళ్ళు బాగా ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకోవాలి. మాకు ఇవాళ మన కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక గోకవరం రోడ్లోని నూతన షిరిడి సాయి ఆలయంలో ఈ నెల 12వ తేదీన నిర్వహించే షిరిడి సాయిన దత్తాత్రేయ స్వామి గణపతి స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి శనివారం జగ్గంపేట మండల టీడీపీ అధ్యక్షులు జీనుమణి బాబు, విజయలక్ష్మి దంపతులు విగ్రహాలతో ఊరేగింపు నిర్వహించి అనంతరం హోమం నిర్వహించారు. నూతన విగ్రహాలకు క్షీరాభిషేకం, జలాభిషేకం, ధాన్యాభిషేకం నిర్వహించి మండపారాధన కార్యక్రమం నిర్వహించారు. రేపు ఉదయం ఈ విగ్రహాలను ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, మణి దంపతులు, జ్యోతుల నవీన్, లక్ష్మీదేవి హాజరవుతారు అని ఆలయ కమిటీ వారు తెలియజేశారు. రేపు భారీ అన్న సమారాధన కార్యక్రమం ఈ ఆలయం వద్ద నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 18న నిడదవోలులో జరిగే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం సీఎం చంద్రబాబు పాల్గొననున్నారని స్పష్టం చేసిన మంత్రి దుర్గేష్. బీజేపీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు. పూలే 199వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన బీసీ నాయకులు మార్కాని నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు. క్రీడా హబ్ గా రాజమండ్రిని తీర్చిదిద్దుతున్నాం. ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస్.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.